హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. రేపటికి ప్రసాదం చూద్దామా. ఒక కప్పు దాల్పప్పు, కప్పు పాలు, చిన్న కప్పు తురుము కొబ్బరి తురుము, కొంచెం ఇలచ్చి, కొంచెం కాజు, డ్రై ఫ్రూట్స్ కొంచెము, కొంచెం గీ, ఆ దాల్పప్పుకి సగం కప్పు బెల్లం అనమాట. అది మెజర్మెంట్స్. ఆ విధంగా తీసుకొని ఒక బౌల్ తీసుకొని పాలు యాడ్ చేసి ఆ పాలలో బెల్లం ఇంకొంచెం బాగా తురుముకొని నేను వేసాను. మా చిన్నోడి ప్రాసెస్ అంతా ఫాలో అవుతున్నాడు అనమాట. వేసి నీట్గా కలుపుకోండి. దాని తర్వాత జీడి పలుకులు తీసుకున్నాం కదా, జీడి పలుకులు ఆ వేయించిన పప్పు దాల్పప్పు మంచిగా మిక్సీ పట్టుకోండి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ అది వేయించిన పప్పే కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒక స్పూను గీ వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మనం ఈ కాజును దాల్పప్పు మిక్సీ పట్టాం కదా, ఈ పౌడర్ వేసుకొని మంచిగా నెయ్యి అంతా పట్టుకునేటట్టు నీట్గా దగ్గరుండి కలుపుకోండి. ఎమ్మి ఎమ్మి మోదకాలు. ఇది ఒక్క మోదకాలే కాదు, అనేక రకాలుగా ప్రసాదం చేసి పెట్టచ్చు అనమాట. మీరు ఎవరైనా కావాలంటే ఈ పిండి ఇదంతా రెడీ చేసి పెట్టుకోండి. ఉదయానికే మనం చక్మన్ చేసేయచ్చు అనమాట. పిండి, ఇలా ఇలాచి పౌడరు, కొబ్బరి తురుము, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించడం అన్నీ ముందు రోజు చేసుకోండి. అంటే ఇవాళ సాయంత్రం చేసుకోండి, రేపటికి ఈజీ అయిపోద్ది. కొబ్బరి ఉంది కదా, కొంచెం కొబ్బరి వేసి మంచిగా కలుపుకోండి. బెల్లము పాలు కలిపి పెట్టాం కదా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చక్మని కలిపేస్తుండాలన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ అంతా ఈ పిండి లాక్కొని వెంటనే ముద్ద కడుతుంది. కాబట్టి మనం నీట్గా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. అది చూసారు కదా, ఈ విధంగా నీట్గా చక్కగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి పాలు యాడ్ చేసిన తర్వాత. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉంటుంది. బెల్లం ఈ కాంబినేషన్ వచ్చిన తర్వాత మంచి సువాసన వస్తుంది మనకి. దాని తర్వాత ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి చక్కగా వేసుకోండి. ఇదనే కాదు, ఎన్ని ఉంటే అన్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత పొయ్యి మీద నుంచి దించి మూత పెట్టి కాసేపు పక్కన ఉంచుకోండి. దాని తర్వాత చూసారా, ఈ విధంగా అనమాట చేయి పెట్టి మంచిగా మెదుపుకోవాలి. ఈ విధంగా ఇలా టక్మని తీసేయకుండా, నేను అలా చేస్తున్నాను కదా, మా చిన్నోడు ఆ విధంగా చేస్తున్నాడు, కానీ అంతా ఒకసారి మెదుపుకుంటే అన్నీ బాగా పట్టుకుంటాయి. దాని తర్వాత కొంచెం నెయ్యి చేతిలోకి తీసుకొని మోదకాలు, సింపుల్ మోదకాలు అనమాట. ఇంకా మోదకాలు అనేక రకాలుగా చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ మోదకాలు, అందరికీ రావు కదా అని చెప్పి దీనికి ఒక మనకి చిన్న ఈ మోదకాలు ఒత్తుకునేది ఉంటుంది, అది తీసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఈ విధంగా చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా చేసుకోండి. చిన్నగా చాక్తో చేయొచ్చు చాలా రకాలుగా. ఈ విధంగా చేసుకుంటే ఈజీ మోదకాలు, మనం ఆవిరి పెట్టవసరం లేదు. ఇంకా ఎక్కువ కష్టపడకుండా చక్కగా మోదకాలు రెడీ. అందరికీ రావాలని లేదు కదా, ఎవరికైనా కావాలంటే ఈ విధంగా చేసుకోండి. బాగుంది కదా. చాక్తో ఎవరైనా పెట్టుకోవాలంటే అని చిన్నోడు ఇంకోసారి చూపిస్తున్నాడు అనమాట. ఇదిగోండి, బాగుంది కదా, ఇలా ట్రై చేయండి. ఇంకా మోదకాలే కాకుండా ఈ విధంగా కుడుముల్లాగా, ఉండ్రల్లాగా, లేదంటే చిన్న చిన్న మన అరిసెల్లాగా రౌండ్గా చెక్కల్లాగా ఎన్ని విధాలుగా కావాలంటే ఈ పిండి అనేది మనం అన్ని విధాలుగా చేసుకోవచ్చు. ఉండ్రాలా చుట్టి కొంచెం పెసరపప్పు వేయించి అద్దించేస్తే ఉండ్రాలు రెడీ. ఎలా కావాలంటే అలాగా అన్నీ హెల్దీవే ఉన్నాయి. ఆ స్వామి ఎప్పుడు ఎల్లవేళ మనందరి కోరికలు, న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇలాగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మంచిగా అద్దుకోండి. ఈరోజు ఈవినింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి. రేపు ఎర్లీగా మంచిగా పోస్ట్ చేసుకోండి. గణపయ్య ఫ్యామిలీ అంతటినీ ఆహ్వానించండి. ఓకే అండి. ఓం గం గణపతియే నమః. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.